వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వినేవాడు వెర్రివాడైతే దోమ వచ్చి ఏదో చెప్పిందిట. అలా ఉంది సాక్షి టీవీలో వచ్చినటువంటి కథనం. పసుపులేటి సంతోష్ అనేటువంటి ఒక వ్యక్తి టీవీకే పార్టీ కండువా వేసుకొని, నేను చెప్పడం ఎందుకు ఒకసారి చూద్దాం ఒకసారి. 19లో ఆయన ఓడిపోయేటప్పుడు ఆయన ముందే తెలుసు కాబట్టి చెప్పుకోవడానికి సామాన్యులకు టికెట్ అని చెప్పాడు. కానీ ఇక్కడ విజయ్ గారు గెలిచే టైంలో వాళ్ళకి టికెట్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళని గెలిపించుకొని ఈరోజు అసెంబ్లీ మెట్లని తొక్కించే పరిస్థితి రేపు ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి దయచేసి నేను తెలుగు మీడియాకి చెప్తున్నాను, నేను ఇద్దరిని చూశాను, ఆ అదృష్టం నాకే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా, విజయ్ గారు పార్టీ సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా వీళ్ళిద్దరిని చూసిన అర్హత నాకే ఉంది. కాబట్టి దయచేసి విజయ్ గారిని పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేయకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా సింగిల్ గా రాలేదు. కానీ మా నాయకుడు విజయ్ గారు ఫస్ట్ టైమే సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సామాన్యులకు టికెట్లు ఇచ్చాడు, మద్యం డబ్బు లేకోకుండా ఒక సునామీ సృష్టించాడు. కాబట్టి అంటే హీరో అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారితో పోల్చాలని రూల్ లేదు. ఒకవేళ అలా పోల్చాల్సి వస్తే తమిళనాడులో ఎంజీఆర్ గారితో పోల్చండి, ఆంధ్రాలో ఎన్టీఆర్ గారితో పోల్చండి. ఒకవేళ మీరు పొలిటికల్ గా పోల్చాల్సి వస్తే జగన్ గారితో పోల్చండి. ఎందుకు జగన్ గారితో పోల్చున్నారని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, విజయ్ గారు మా పార్టీ వచ్చి సెక్యులర్ పార్టీ. చూసారుగా సాక్షిలో ఈశ్వర్ గారు టీవీకే విజయ్, జనసేన పవన్ కళ్యాణ్ కంపారిజన్ చేయండి ఇది అన్న దగ్గర చాలా చక్కగా చెప్తున్నాడు కదా. అతను టీవీకే పార్టీ వ్యక్తి కాదు, నిజం. ఎందుకంటే ఈ డ్రామాలు ఇలాగే ఉంటాయి, మెలో డ్రామాలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఇంకో వీడియో చూద్దాం. ఇక్కడ ఇదన్నమాట అసలు సంగతే. మొన్న మధ్యనే వైసీపీలో చేరినటువంటి వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి చేతితోటే కండువా కప్పించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అదే సాక్షి ఛానల్లో కూర్చొని విజయ్కి పవన్కి కంపారిజన్ తీసుకొస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఏమనాలి వీళ్ళని, వీళ్ళ డ్రామాని ఏమనాలి వీళ్ళని? అట్లీస్ట్ జర్నలిజం అనే దానికి ఒక చిన్నపాటి వాల్యూ అనేది ఉంది. కనీసం ఆ వాల్యూ అనేది కూడా లేకుండా మరి ఈ డ్రామాలు చేసే వాళ్ళని మరి వీళ్ళని ఏమనాలి అనేది మీరే చెప్పాలి. ఇంకా సో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం బయటకు వచ్చాయి. చాలా క్లియర్గా ఈ పెయిడ్ ఆర్టిస్టులు, సహజమైన ఆర్టిస్టులు, వీళ్ళందరూ అభిమానులు అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా విజయ్కి సంబంధించినటువంటి అభిమానులే. పైగా మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఆఖరికి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి విజయ్ కలిసినటువంటి ఫోటోని పట్టుకుని జగన్ అన్న వల్లే గెలిచేశాడు అక్కడ అని చెప్పడం. ఇప్పుడు టీవీకే పార్టీ తెలుగు రాష్ట్రాల్లోకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియన్ జనాభా, దళిత జనాభా ఇంతమంది ఉన్నారు కాబట్టి విజయ్కి ఇది మొత్తం ఇంకేం లేదు, సౌత్ ఇండియా మొత్తాన్ని ఆడడానికి ముందుగా ఏపీలోనే అడుగు పెడుతున్నాడు. అక్కడ ఆల్రెడీ ఏంటంటే ముందేళ్ళు అక్కడ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అప్పుడు కావాలంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అని చాలామంది చెప్తున్నారు. అయినా సరే సాక్షికి పాపం ఏం దొరకలేదేమో, ఇలాంటి మెలో డ్రామాలు చేయిస్తూ పరువు పోగొట్టుకుంటున్నారు తప్పితే ఏమీ లేదు. ముందు నుంచి అలవాటే కదా ఇలాంటివన్నీ. ఇదే మాట్లాడుతున్నారు సోషల్ మీడియా మొత్తం అంతా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.